ప్రిన్సిపల్తో పాటు విద్యార్థి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాసేపటికే చిలుపూరు మండలం వంగాలపల్లి రైల్వే గేటు దగ్గర రైలు పట్టాలపై విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పాఠశాల యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెబుతోందని చెప్తున్నారు. ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ ఘనపూర్లోని సెయింట్ థామస్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు కొడారి రాజ్కుమార్. ఇటీవల రాజ్కుమార్పై కొంతమంది విద్యార్థులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అప్పటి నుంచి రాజ్కుమార్ మూడీగా ఉంటున్నాడు అని పాఠశాల యాజమాన్యం కూడా చెప్తోంది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడు అని విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు భారీగా తీసుకొని కనీస బాధ్యత లేకుండా స్కూల్ యాజమాన్యం ప్రవర్తిస్తోందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం ట్రాక్ దగ్గర నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. స్టేషన్ గన్పూర్ సెయింట్ థామస్ పాఠశాల నుండి గోడ దునికి పారిపోయినటువంటి కొడారి రాజ్కుమార్ అతను నేరుగా బస్టాండ్కు వచ్చి అక్కడి నుండి ఈ స్టేషన్ గన్పూర్కు సంబంధించి ఇదే మండలానికి సంబంధించినటువంటి స్టేషన్ గన్పూర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ అంటే అక్కడి నుండి స్ట్రైట్గా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. ఇది పెద్దపెండ్యాల దగ్గర ఉంటుంది. ఆ పెద్దపెండ్యాలలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఆపోజిట్లో స్ట్రైట్గా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇదే రోడ్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండే ఈ ట్రాక్ మీదకి వెళ్ళి తను సూసైడ్ చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే పోలీసుల సమాచారం ప్రకారము జీఆర్పీ పోలీసుల సమాచారం ప్రకారం ఈ రైల్వే ట్రాక్కే ఇక్కడే పడి చనిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం ఒకటి గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడే తను ఉప్పుగల్కు చెందినటువంటి కొడారి రాజ్కుమార్ ఇక్కడే ఎందుకు చనిపోయాడు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బంధువులు కూడా చెప్పేది ఏంటంటే కొడారి కనకయ్య వాళ్ళ పెద్దనాన్న మాజీ ఎంపీటీసీ వాళ్ళ కొడుకు అంటే కొడారి లోకేష్ కూడా ఇదే ప్లేస్లో చనిపోయాడని చెప్పి వాళ్ళ బంధువులు చెప్తున్నారు. తను కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇది స్టేషన్ గన్పూర్ అనేది రైల్వే ట్రాక్ ఉన్నది కాబట్టి విద్యార్థులు చాలామంది కూడా ఈ రైల్వే ట్రాకుల దగ్గర చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే దీంతోపాటు గన్పూర్కు సంబంధించినటువంటి కోరుకుప్పల శ్రీకాంత్ అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు బైరు వెంకటేష్ కూడా అనేటువంటి డిగ్రీ ఫైనల్ చదువుతున్నటువంటి విద్యార్థి కూడా ఈ స్టేషన్ గన్పూర్ ప్రాంతాల్లోనే ఇక్కడ చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఈ రైల్వే ట్రాక్ దగ్గరనే వాళ్ళ అన్న అంటే కరెక్ట్ సంవత్సరం క్రితము ఈ రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చి చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ చనిపోయినటువంటి సమయంలో కూడా కొడారి రాజ్కుమార్ కూడా తను ఇక్కడికి వచ్చి తన అన్న చనిపోయినటువంటి ప్రాంతాన్ని కూడా చూశాడు. కానీ తను ఏ మనస్తాపం చెందాడో ఏం జరిగిందో తెలియదు. ఒకసారి ఏమో తనకు సంబంధించినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ కాలేజీలో స్కూల్లో కొద్ది రోజుల క్రితం తనపై దాడి చేసి కొట్టారన్నటువంటి విషయాలు తెలుస్తుంది. ఆ తర్వాత 3 రోజుల పాటు కొంత మూడీగా ఉన్నాడు, ఇబ్బందికర వాతావరణంలో కనిపించడని చెప్పి తోటి విద్యార్థులు చెప్తున్నారు. పూర్తి క్లారిటీ అయితే లేదు. దీనిపై పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 10వ తరగతి చదివి ఫెయిల్ అయితే చనిపోయిందంటే దానికి అర్థం చేసుకోవచ్చు. కానీ 10వ తరగతి ప్రారంభంలోనే తను ఎందుకు చనిపోయాడన్నది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భద్రతా లోపాలు కూడా కొన్ని కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. స్కూల్ యాజమాన్యం కూడా కొంత శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల్ని అప్పజెప్పినప్పుడు మాకు పిల్లల్ని కూడా అలాగే అప్పజెప్పాలని చెప్పి తల్లిదండ్రులు వారి బంధువులు కూడా ఆందోళన చెందుతున్నారు. విద్యార్థి నాయకులు అయితే మరో అడుగు ముందుకు వేసి అసలు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం కూడా చాలా దారుణంగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు చదవాలి, వాళ్ళకు మెరుగైన విద్య అందించాలని చెప్పి శ్రద్ధ చెప్తున్నారు తప్ప ప్రైవేటు విద్యార్థి సంస్థల దోపిడీపై కూడా ఎవరు నోరు మెదపడం లేదు, స్పందించడం లేదు. ఇక ప్రైవేటు పాఠశాలలపై కూడా విద్యాశాఖ అధికారులు కూడా ఇష్టారీతిలో అనుమతులు ఇస్తున్నారు. వారికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా యథేచ్ఛగా అనుమతులు ఇవ్వడము, పట్టింపు లేని తనం కూడా వీళ్ళకి కొంత డిసడ్వాంటేజ్గా మారుతుంది. విద్యార్థులకు అది ఒక ఆశనిపాతంగా మారుతుంది. విద్యార్థులు చదువుల కంటే బయటికి వెళ్ళేటువంటి వ్యవస్థల మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కానీ ఒక పర్యవేక్షణ లేకపోవడము కూడా ఈ విద్యార్థి రాజ్కుమార్ మృతికి కూడా కారణంగా వీళ్ళు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొన్ని దాదాపు 2014 నుండి ఇప్పటి వరకు అనేక మార్పులు వస్తున్నాయి. కానీ కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి కూడా ఒక శాఖ అయితే ఉంది కదా. కానీ ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం కూడా కొంత ఇటువంటి సంఘటన కూడా ప్రధాన కారణమైనటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా విద్యార్థులు మాత్రం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చిన్నప్పటి నుంచి పెంచి
పెంచి పెద్ద చేసి వారిని వృద్ధాప్యంలో ఆదుకుంటారని ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులకు మాత్రం వీరు నిరాశను మిగులుస్తూ వీరి జీవితాలు కూడా వాళ్ళకు ముందుగానే అంటే బతికుండగానే కొంత మిగులుస్తున్నారు. తలకొరుగు పెట్టాల్సినటువంటి కొడుకులకు తామే తలకొరుగు పెట్టాల్సినటువంటి దుస్థితిలో ఉంటున్నామన్నటువంటి తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోవాలి. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వారి బాగోగులు చూడాల్సినటువంటి పిల్లలే తమ కళ్ళ ముందే విగత జీవులుగా మారడము ఆ తల్లిదండ్రులను కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై కూడా సర్వత్రా బాధలు వ్యక్తం చేస్తున్నా కానీ విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థను కూడా ఇక్కడ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం ఉమ్మడి వరంగల్లో జిల్లా చూసినట్టయితే నెల రోజుల క్రితం హనుమకొండలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఈ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు సంవత్సరం క్రితము వీళ్ళ అన్న ఇదే ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ట్రాక్ మీద స్టేషన్ గన్పూర్ దగ్గర మరో ఇద్దరు విద్యార్థులు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారికి ఆత్మహత్య ఆలోచన రావడంతో వీళ్ళకు రైల్వే ప్లాట్ఫామ్లు రైల్వే ట్రాక్లే వీళ్ళకు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత దృష్టి పెట్టి విద్యార్థులకు కూడా మోటివేషనల్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దపెండ్యాల రైల్వే ట్రాక్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. ఒకసారి ఆ విద్యార్థి చదువుతున్న స్కూల్ దగ్గరికి వెళ్దాం. స్కూల్ ప్రిన్సిపల్ కూడా మాట్లాడారు, హెడ్ మాస్టర్. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. జిల్లా స్టేషన్ గన్పూర్లోని సెయింట్ థామస్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య సంచలనం రేపుతుంది. ఆత్మహత్యకు గల కారణాలను కూడా చాలా ఒక భిన్న కోణాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ సెయింట్ థామస్ హై స్కూల్ విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటానన్న కోణంలో RTV ఇక్కడ ఈ స్కూల్కి వచ్చింది. ఇదే పాఠశాలలో దాదాపు ఇక్కడ ఈ విద్యార్థి 10th క్లాస్ చదువుకుంటున్నాడు. 10th క్లాస్ చదువుకుంటున్నటువంటి క్రమంలోనే అతను ఆత్మహత్య చేసుకోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా విద్యార్థుల్లో కూడా ఒక అంత ఆందోళన కలిగింది. నిన్నటి నుండి విద్యార్థులు భయాందోళన ఉండడంతో ఇక్కడ విద్యార్థులకు కూడా హాలిడే ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను కూడా అన్వేషించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పాఠశాలకు వస్తే ఎవరు లేకపోవడాన్ని కూడా ఇక్కడ కొంత ఆలోచించాల్సినటువంటి విషయం. ప్రస్తుతానికి సెక్యూరిటీ ఇక్కడ లేడన్నటువంటి ఒక అనుమానాలు అందరికీ చెప్తున్నాయి. ఎందుకంటే హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎప్పుడు బయటికి వెళ్తారు, ఎప్పుడు ఎక్కడ ఉంటారు అన్నటువంటి కోణంలో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పర్యవేక్షణ లోపం వల్లనే ఇదంతా జరుగుతుంది. విద్యార్థులకు ఒక భరోసా లేదు అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ వీళ్ళు చెప్తున్నటువంటి విషయానికి అక్కడ జరుగుతున్నటువంటి దానికి ఇక్కడ పొంతం లేదన్నట్టుగా మనకు తెలుస్తుంది. స్టేషన్ గన్పూర్లోనే ఉన్నటువంటి సెయింట్ థామస్లో దాదాపు 50 మంది విద్యార్థులు ఇందులో చదువుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకసారి మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కానీ అలాగే ఎవరైనా ఉన్నారా వారి వివరణ కూడా తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలని ఒక్కసారి మనం పరిశీలిస్తే సెయింట్ థామస్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి కొడారి రాజ్ కుమార్ కొన్ని రోజుల క్రితమే ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకు దాడి చేశారన్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది. అంటే ఎందుకు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి, ఎందుకంటే 10వ తరగతి పిల్లవాడు హాస్టల్లో ఉన్నటువంటి సమయంలో బయటి విద్యార్థులు వచ్చి దాడి చేశారంటే కారణాలు ఏందనేది కూడా ఇక్కడ మనం తీవ్రంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతకుముందు అంటే మొన్న అంటే 15 రోజుల క్రితం దాడి జరిగింది. మరికొద్ది రోజుల క్రితం కూడా 3 రోజుల నుండి కూడా తను మూడిగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ పాఠశాల యాజమాన్యం చెప్తుంది. కానీ ఎందుకు మూడిగా ఉన్నాడు, ఒకవేళ మూడిగా ఉంటే దానికి కారణాలు కూడా వీళ్ళు అన్వేషించాలి. కానీ ఈ రోజుల నుండి అంటే వీళ్ళకు ఉదయం నుండి తప్పించుకొని పోయాడని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం అందించడము, ఆ సమాచారం అందించిన తర్వాత వాళ్ళు వచ్చి పాఠశాలలో చూశారు. మొత్తం చుట్టూ ప్రహరీ గోడ అవన్నీ ఎక్కడి నుంచి వెళ్ళాడు, తప్పించుకొని పోయాడని చెప్పి ఇక్కడ పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పడం అయితే జరుగుతుంది. కానీ అసలు దానికి కారణాలు ఏందనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి అందుబాటులో ఉన్నటువంటి పాఠశాల సిబ్బందిని కానీ లేకపోతే పాఠశాల ప్రిన్సిపల్ గారిని ఒక్కసారి మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరుగుతుంది అసలు, ఎందుకంటే విద్యార్థుల మానసిక స్థితి రోజు రోజు ఎలా అయిపోతుంది, పిల్లల ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు